వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం మరికొద్ది గంటల్లోనే ఆవిష్కృతం కాబోతోంది. గరుడ వాహన సేవ కోసం ఇప్పటికే వైభవోపేతంగా ఏర్పాట్లు జరుగుతున్న ఆ విజువల్స్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇటు తిరుమల మాడ వీధులు భక్తజన సందోహంగా మారాయని అనుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే కొండ మీద సంద్రం, కొండ మీద సముద్రం తరలి వచ్చింది అన్నట్టుగా ఉందని చెప్పుకోవాలి. ఇప్పటికే తిరుమల కొండలు నిండుకుంటున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే తిరుమల కొండలు నిండుకుంటున్న పరిస్థితి వస్తున్న జన ప్రవాహంతో. క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లు ఇప్పటికే నిండుకున్నాయి. కొద్దిసేపటి క్రితం కొంతమందిని ఇక్కడ మాట్లాడినప్పుడు కొండకు సంబంధించి ఆ కింద వరకు కూడా ఆ లైన్ వెళ్ళిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో భక్తజన సందోహం ఉంది అనేది. గత 2-3 రోజులుగా చూసుకున్న పరిస్థితుల్లో ఒక లెక్క ఉంటూ ఉంటే అండ్ ఈ రోజు ఒక లెక్కలా ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? ధర్మపురి, తమిళనాడు. తెలుగు వచ్చు. ఎలా అనిపిస్తోంది ఆ బ్రహ్మోత్సవాలకు రావడం? చాలా సంతోషంగా ఉంది. మేము ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చిండేది, ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చింది. ఇప్పుడే బాగా కనిపించింది. ఎక్సైటింగ్ గా ఉంది. ఎప్పుడు చూస్తామని ఒక ఎక్సైటింగ్ గా ఉంది. ఎప్పుడు చూస్తామని. ఎలా అనిపిస్తుందండి ఈ రోజు ఇక్కడ చేరుకున్నారు? ఇప్పటికే క్యూ లైన్స్ ఎండిపోయాయి, బట్ మీరు ఇక్కడ చేరుకున్నారు. ఎలా అనిపిస్తుంది? పిల్లలతో కూడా వచ్చారు. చాలా ప్రమాదంగా చేస్తున్నారు. గవర్నమెంట్ సైడ్ బాగా ప్రమాదంగా చేస్తున్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుందండి. భోజనం, దర్శనం అన్ని బాగా చేస్తున్నారు. ఏమంటున్నారు? నైట్ 6:30కి పైన చూస్తే తిరుపతి ఫుల్ భయంకర క్రౌడ్గా ఉన్నాయి. లైట్ సెట్టింగ్ నుంచి భయంకరంగా ఉన్నాయి. ఇన్ని సంవత్సరం కదా, ఈ సంవత్సరం ఫుల్ జోరుగా ఉన్నాయి ఇక్కడ. ఒకసారి మళ్ళీ చెప్పండి. ఇప్పుడు మేము 7 yearsగా వస్తాము. 7 yearsగా సంవత్సరం కూడా వస్తాము. ఈ సంవత్సరం ఫుల్ గ్రాండ్గా ఉన్నాయి. లైట్ సెట్టింగ్ ఫుల్ అందంగా ఉన్నాయి. అంత అన్ని జగన్ బాగున్నాయి. అండ్ రేపు గరుడ వాహన సేవ కదా, గరుడ వాహనకి చాలా మంది వస్తుంటారు. గరుడ సేవ కోసం వచ్చారా లేకపోతే బ్రహ్మోత్సవాల కోసం వచ్చారా? మెయిన్ మేము వచ్చేదే యాక్చువల్లీ వచ్చి మా ఊరు సాక్షి తమిళనాడు ధర్మపురి. సంవత్సరానికి ఒకసారి గరుడ వాహనానికి వచ్చేది మెయిన్. ఎంతమంది వచ్చారు మీరంతా? ఓన్లీ వచ్చి ఇప్పుడు 500 members వచ్చింటాం మొత్తం టోటల్. మీరంతా 500 మందా? 500 మందా? మై గాడ్, 500 మంది. ఎక్కడ మీరంతా 500 మంది ఎక్కడున్నారు? అంతా ఇక్కడ ఉండే 15 members ఉన్నాము. అక్కడక్కడ ఉన్నారు అంతా. ఎన్ని బస్సులు? 2 బస్సులు, 4 ట్రావెల్స్లు, కార్లు, 10 కార్లు, 10 కార్లు, 2 బస్సులు, 2 ట్రావెల్ బస్సులు, 10 కార్లు. వాట్ షుడ్ సే? ఇంకేం చెప్పాలి? ఆ వైభవాన్ని చెప్పాలంటే ఒక్కసారి పెద్దవాడితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సంవత్సరం ఒకే గ్రూప్ కదా వచ్చేది. ప్రతి ఒక్క సంవత్సరము గ్రూప్ కదా వచ్చేది అక్కడ ఉండేసి గరుడ సేవకు వచ్చి. అంటే గరుడ సేవ సందర్భంగా అంటూ ఉంటారు కదా, మొత్తం కిక్కిసిపోతుంది, దర్శనం అవ్వదు, జనాలు ఎక్కువ మంది ఉంటారు, కాస్త ఆ హడావుడి ఉంటుందని చెప్పి భయం అయ్యేదా? అండ్ వస్తుంటే ఎక్కడంతా ఏమీ లేదు, అంత నిండా సేఫ్టీ ఉంటది కదా. ఎంత జనాలు ఉంటేనే అంతా మెయింటైన్ చేస్తారు కదా, அதனால ఏ భయం లేదు. చూడు ఇప్పుడు పిల్లలు కూడా ఏదైనా మిస్ చేస్తారో అనేసి ఫోన్ నెంబర్ ఇస్తారు, ట్యాగ్ ఇస్తారు, அதனால అన్నీ ఉంటుంది కదా. அதனால ఏ ఒక భయం అంతా లేదు. బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఎంత జనాలు వస్తేనేమో ఆ మెయింటెనెన్స్ కానీ క్లీనింగ్ కానీ అన్నీ పర్ఫెక్ట్ గా ఉంటుంది కదా. అదినల్ల ఎప్పుడు బాగా ఉంటుంది వచ్చేకి. ఏమంటారు? ఇంట్లో మారుండి ఏం భయం లేవు. ఇంట్లో ఉన్నట్టే ఉందా మీకు? ఏం భయం లేవు. ఏం అడుగుతారు? 7 గంటల వారిని ఏం అడుగుతారు మీరు? బాగుండవులా మీరేం అడుగుతారు? అంతారు బాగుండవల్లా. అదే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అద్భుతం కదా. ఒక్కసారిగా ఏకంగా 500 మంది 2 తమిళనాడు నుంచి 2 ఏమంటారు బస్సులు 10 కార్లతో ఇక్కడికి వచ్చారంటే
ఇంకేం చెప్పాలి ఆయన వైభవం గురించి చెప్పాలంటే. సో ఇలాంటి ఎన్నో విశేషాలు తిరుమలలో చాలా ఉన్నాయి. తిరుమల తిరుపతికి చేరుకుంటున్న భక్తజన సందోహం వెనకాల ఒక్కొక్క వ్యక్తికి సంబంధించి ఒక్కొక్క కథ ఉందనే చెప్పుకోవచ్చు. అటువంటి వైభవం తిరుమల ఏడుకొండలవాడి సొంత మండలిలో ఎటువంటి అతిశక్తి లేదు. సో ఇటువంటి చాలా విశేషాలు ఉన్నాయి. వాటిని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతుంది ఆర్టీవీ. తిరుమల శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత వైభవపేతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయనేది విజువల్స్లో మీరు చూస్తున్నారు. ఎంత అద్భుతంగా వాటిని డెకరేట్ చేశారో చూడండి. ఎంత దేదీప్యమానంగా తిరుమల వెలిగిపోతుందని చెప్పడానికి గజరాజులు కూడా సిద్ధమైపోయారు. ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. ఎందుకంటే గజవాహనపు సేవ ఏదో అంటూ ఉంటారు కదా, హంసవాహన సేవ, గజవాహనపు సేవ, ఇలా అనేక సేవలకు సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అలా ధరణి కాంచన దొరకు గజవాహనపు సేవ అని చెప్పి ఆ విజువల్స్ చూస్తేనే ఎంత అద్భుతంగా ఉన్నాయంటే స్వామివారు మరికొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్నారని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవాలి. ఒక్కసారి చూడొచ్చు అరేంజ్మెంట్స్కి సంబంధించి పూర్తిగా దేదీప్యమానంగా వెలిగిపోతున్న బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆ విజువల్స్ని మీరు చూస్తున్నారు. ఇటు మరికొద్దిసేపట్లోని ప్రారంభం కాబోతున్నాయని చెప్పుకోవాలి. కీలక ఘట్టం ఇంతవరకు బ్రహ్మోత్సవాల్లో ఒకెత్తైతే అండ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతున్న కీలక ఘట్టం కోసం ఎదురు చూస్తున్న సందర్భం. మరి ముఖ్యంగా గరుడ వాహన సేవకు సంబంధించి మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో క్రౌడ్ చేరుకుంటున్న సందర్భం. ఎందుకంటే ఒకడు కాదు, ఇద్దరు కాదు. నిన్న మీరు చూసారు గ్యాలరీస్కి సంబంధించి ఏదో కాస్త తక్కువగా ఉందా అన్నట్టు అనిపించింది కదా. ఈరోజు మీరు చూడొచ్చు ఇసుకేస్తే రాలనంత జనం పూర్తిగా గ్యాలరీలో కిక్కిరిసిపోతున్న వాతావరణం. సో పూర్తిగా మాత్రం వైభవోపేతంగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, మరి ముఖ్యంగా చెప్పాలంటే సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్న క్రమం. సో విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఇటు గరుడ వాహన సేవకు సంబంధించి ఆ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు క్రౌడ్ చాలా పెద్ద మొత్తంలో ఇక్కడికి చేరుకుంటోంది. సో ఈ క్రమంలోనే పోలీసులు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో మోహరించిన పరిస్థితి ఉంది. కేవలం ఇక్కడికి సంబంధించిన పోలీసులు మాత్రమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన భద్రతా బలగాలను కూడా ఇక్కడికి మోహరించిన పరిస్థితి ఉంది. మీరు చూడొచ్చు. మరి ముఖ్యంగా వాహన సేవకు సంబంధించి టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడికి చేరుకొని పూర్తిగా ఇక్కడున్న పరిస్థితిని సమీక్షించడం జరుగుతోంది. ఎందుకంటే మీరు చూడొచ్చు పూర్తిగా క్రౌడ్ అంతా కిక్కిరిసిపోయిందని చెప్పుకోవాలి. ఈ ప్రాంతానికి సంబంధించి ఎక్కడ చూసినా దాదాపుగా 33 గ్యాలరీలను మనకు తెలుస్తోంది. ఈ 33 గ్యాలరీల్లో పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో భద్రత విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు ఏర్పాట్లు చేసుకుంటున్న సందర్భం ఉంది. సో ఈ క్రమంలోనే పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడికి చేరుకుని గ్యాలరీస్ కి సంబంధించి వాటిని సమీక్షించడం జరుగుతోంది, పర్యవేక్షించడం జరుగుతోంది పోలీసు ఉన్నతాధికారులు. సో ప్రస్తుతం మాడవీధుల్లో పరిస్థితి ఎలా ఉందో మీరు చూడొచ్చు. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడే కాదు అనేక ప్రాంతాలకు సంబంధించి ఇదిగో ఇక్కడ కూడా నేను కాస్త అటువైపు వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మాడవీధులలో భక్తుల కోసం వచ్చే వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఇటుగా కళాకారులు వెళ్తూ ఉంటారు, వాళ్ళకి వాటర్ అందించే ప్రయత్నం జరుగుతుంటుంది. సో ఇలా మాడవీధుల చుట్టూతా మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది. మరి వచ్చే క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది కదా, ఇజ్ ఇట్ సేఫ్, అది సేఫేనా అని చెప్పి. సో ఈ క్వశ్చన్ రైజ్ అయిన నేపథ్యంలో నాకు విజువల్స్ తారసపడ్డాయి. ఏ విజువల్స్? ఇటు అధికారులు చెక్ చేస్తున్న విజువల్స్, అంటే వాటర్ని చెక్ చేస్తున్న విజువల్స్. వెంటనే ఆ విజువల్స్ని నేను రికార్డ్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళని అడిగిన క్రమంలో ఇలా ఇక్కడే కాదు, టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రొవైడ్ చేస్తున్న ఈ వాటర్ సర్వీసెస్, ఇదిగో మీరు చూడొచ్చు డ్రింకింగ్ వాటర్ సర్వీస్కి సంబంధించి ఇటువైపు కావచ్చు, మీరు చూడొచ్చు. ఇక్కడే కాదు, కేవలం ఇదిగోండి యాజ్ ఆఫ్ జస్ట్ బిఫోర్ అని చెప్పినట్టుగా నా బిహైండ్ మీరు చూస్తున్నారు కదా, అక్కడ కూడా వాటర్ పాయింట్ ఉంది. ఇలా అనేక ప్రాంతాలకు సంబంధించి వాటర్ పాయింట్స్, డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడే కాదు, ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు ఇలా చాలా చాలా దగ్గర డిస్టెన్స్లోని డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తోంది. ఇదిగోండి. సో ఇక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది. సో వీటిని చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. సో టీటీడీ అనేక జాగ్రత్త చర్యలు చేపడుతుంది. లక్షలాది మంది భక్తులు వస్తున్న క్రమంలో సంబంధిత అధికారులు వెళ్తున్నారు. ఆ పాయింట్స్తో చెక్ చేయడం జరుగుతున్న సందర్భం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం మరికొద్ది గంటలు మాత్రమే. దీంతో భక్తజన సందోహానికి సంబంధించిన దృశ్యాలు చూస్తే చాలు తిరుమల ఎంత వైభవంగా ఉందో చెప్పడానికి. దేదీప్యమానంగా వెలిగిపోతోంది. విద్యుత్ ధగధగలతో మాడవీధులు ఒక పక్క దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటే జన సందోహంతో పూర్తిగా ఒక విధంగా చెప్పాలంటే కన్నుల పండుగలా ఉందనే చెప్పుకోవాలి.
ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి అంటే గరుడ సేవకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో గరుడ వాహన సేవకు సంబంధించి గరుడ వాహనం ఇక మరికొద్ది గంటలే ఉందని తెలిసిన జనం మరి ముఖ్యంగా దీనికి ముందుగానే ప్లాన్ చేసుకున్న నేపథ్యంలో ఒక్కొక్కరిగా తరలి వస్తున్న సందర్భం మీరు చూడొచ్చు. పూర్తిగా గ్యాలరీలు పూర్తిగా నిండుకున్నాయి. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. ఎక్కడెక్కడి నుంచో ఏకంగా కొంతమంది అయితే 500 మంది కలిసి 2 బస్సుల్లో 10 కార్లలో ఇక్కడికి వచ్చిన సందర్భాలు. ఇలా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు దాంతోపాటు మీరు చూడొచ్చు కొంతమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు వయస్సు భేదం లేకుండా స్వామిని దర్శించుకోవాలి. గరుడ వాహన సేవ రోజు స్వామిని దర్శించుకోవాలి. మీరు చూడొచ్చు సెక్యూరిటీ చెక్, ఎక్కడ చూసినా సెక్యూరిటీ చెక్, పూర్తి స్థాయిలో సెక్యూరిటీ చెక్ నిర్వహించిన తర్వాత మాత్రమే ఇక్కడ అలౌ చేస్తున్న పరిస్థితి ఉంది. మీరు చూడొచ్చు అటువైపు గేట్స్ ని కూడా క్లోజ్ చేసేస్తున్నారు. ఎక్కడికక్కడ బ్యారికేడింగ్ ఏర్పాటు చేసి స్వామికి సంబంధించి స్వామివారి ఇటు ఆ వాహనం మరికొద్ది సేపట్లో ఇటువైపు రాబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. మీరు చూడొచ్చు క్లీనింగ్ కూడా జరుగుతోంది. క్లీనింగ్ కి సంబంధించి మాపింగ్ ఎక్కడ చూసినా ఎక్కడ కూడా ఒక చిన్న పూరేకు కూడా కనిపించకుండా మాడవీధుని వాటిని శుభ్రం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. దాంతోపాటు భక్తులకు సంబంధించి ఒక్కసారి రంగవల్లిని చూడండి. స్వామివారికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఆయన గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఆయన్ని అలంకార ప్రియుడు అంటూ ఉంటారు. శ్రీయకాంతాయ కళ్యాణ నిధేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటూ కూడా ఆయన్ని కీర్తిస్తూ ఉంటారు. సో ఇలా ఏమని చెప్పుకోవాలి ఆయన గురించి. ఆ దివ్య మంగళ రూపం అడుగుపెడుతున్న సందర్భంలో మాడవీధులు మీరు చూడొచ్చు ఎంత అద్భుతమైన పెయింటింగ్తో ఇటు ముగ్గురుని వాటిని పెయింట్ చేసిన సందర్భం, ఆయనకి ఆహ్వానం పలుకుతున్న సందర్భం. ఒక విధంగా చెప్పాలంటే దేదీప్యమానంగా వెలిగిపోతుందని చెప్పుకోవాలి. విద్యుత్ దీపాలతో ధగధగాయమానంగానే వెలిగిపోతుందని చెప్పుకోవాలి. తిరుమల శ్రీవారికి సంబంధించి తిరుమల శ్రీవారు వాహన సేవ మరికొద్ది సేపట్లో ఇటువైపు రాబోతున్న నేపథ్యం మీరు చూడొచ్చు. భక్తుల సంబంధించి కొద్దిసేపటి క్రితం ఎంట్రీ ఉండింది. ఒక్కసారి నేను కాస్త గ్యాలరీలోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. ఎందుకంటే ఎన్నో కష్ట నష్టాలు కోర్చి 7 కొండలు ఎక్కి స్వామిని దర్శించుకునేందుకు చేరుకున్న ఆ భక్తులకు సంబంధించి ఒక గ్యాలరీలోకి నేను వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు గ్యాలరీస్ ను కూడా 1 by 1 ఫిల్ చేసుకుంటూ వెళ్తున్న సందర్భం. దానికి తదనుగుణంగానే ఒకసారి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ ఫ్యామిలీస్ ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఓకే, సో మరికొద్ది సేపట్లో వాహనం ఇటువైపు ఆ వాహన సేవకు సంబంధించి ఇటు రాబోతున్న క్షణం. సో గరుడ వాహనానికి సంబంధించి ఇక్కడ చేరుకోబోతుంది. ఆ గంటలు ఆ క్షణాల కోసం భక్తులు ఎదురు చూస్తున్న సందర్భం. ఎలా అనిపిస్తోంది? బ్రహ్మోత్సవాలు ఎలా ఉన్నాయి? మాడవీధుల్లో ఆ పవర్, ఆ జోష్, ఆయన ఇచ్చిన శక్తి అని భావిస్తున్న సందర్భంలో ఫుల్ ఆఫ్ ఎనర్జీ నిండిపోతుందని మాట్లాడుకుంటున్న క్షణంలో ఎలా ఉంది? వారి మాటలను విందాం. ఎక్కడి నుంచి వచ్చారు? कहाँ से आए आप? हम महाराष्ट्र से आए हम लोग। ओके, महाराष्ट्र आए आप। हाँ। कैसा लग रहा अभी स्वामी जी का बालाजी अभी उनके वाहन सेवा में आएंगे तो आपको कैसा लगता है अभी? बहुत माहौल, बहुत पवित्र माहौल है यहाँ का। ऐसा माहौल दूसरी पूरे देश में या पूरी दुनिया में ऐसा माहौल दूसरी जगह नहीं हो सकता है। और आपसे मैं पूछना चाहता हूँ क्योंकि जो ठीक है मैन थोड़ा से वो क्राउड में आने के थोड़ा से हिम्मत करके आ जाते हैं, मगर जब यहाँ आने के टाइम में बहुत क्राउड होता है ना, तो आप कैसे महसूस किए? आपको कैसे लगा था यहाँ को जब लोग देखे और उसकी जो अरेंजमेंट देखे, आपको कैसा महसूस हुआ? आपको सारी सिस्टम की अरेंजमेंट्स बहुत ही बढ़िया है, तो इससे हमें कोई तकलीफ नहीं है। बाकी तो गोविंदा का बुलावा है तो आ गए हैं। तो कब प्लान किया आपने? क्यों कुछ एडवांस प्लानिंग या सडन डिसीजन है? व्हाट्स दैट? ये मेरे पेरेंट्स तो हर साल आते हैं, तो हमने 3 महीने करीब पहले प्लान किया है। तो मेरी शादी अभी हुई है, तो मैं और मेरे हस्बैंड फर्स्ट टाइम ये आ रहे हैं। अच्छा, न्यूली वेड, कंग्रेचुलेशन। थैंक यू। आपको कैसा लगता है यहाँ आने के बाद? क्योंकि जब पूरा माहौल देखें यहाँ का, आपको कैसा लगता है? उतनी दूर से आए आप? बहुत अच्छा लगता है। मैं तो फर्स्ट टाइम आया हूँ, तो ये ब्रह्मोत्सव बहुत फैसिनेटिंग है, बहुत अच्छा है। इतना क्या सोच था और यहाँ आने के बाद क्या कैसा लग रहा आपको? नहीं, इतना नहीं पता था कि इतना क्राउड होगा, इतनी एनर्जी होगी, इतने लाइटिंग होगी, इतना अच्छा अरेंजमेंट होगा, तो ये नहीं लग रहा था। तो बहुत अच्छा अरेंजमेंट है, बहुत एनर्जेटिक फील होता है यहाँ पे आके, तो बहुत अच्छा है सब कुछ। प्लीज
प्लीज एंजॉय एंड बालाजी के दर्शन कर लीजिए जब यहाँ इस तरफ आएंगे उन्होंने అండ్ థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది సేవకు వచ్చారు, సేవకులుగా వచ్చి ఇక్కడ స్వామి సేవలో పాల్గొన్న తర్వాత స్వామిని దర్శించేందుకు అద్భుతమైన భాగ్యం అని చెప్పుకుంటూ ఉంటారు, భావిస్తూ ఉంటారు. మీకు ఎలా అనిపిస్తోంది? తిరుమల కొండకి చేరుకోవాలంటే అదృష్టం అంటారు. నేను కాసేపు కూర్చుంటే ఇక్కడ కూర్చొని మాట్లాడదాం. ఎలా అనిపిస్తోంది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ముందుగా మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. హైదరాబాద్ నుంచి. షాద్నగర్. స్వామివారి సాధారణంగా ఏమంటూ ఉంటారు, 7 కొండలకు చేరుకోవాలంటే ఆయన అనుమతి ఉంటే కానీ రాలేరంటూ ఉంటారు. మీరు ఇక్కడికి వచ్చారు, స్వామి సేవలో పాల్గొన్నారు, ఇప్పుడు వాహన సేవకు సంబంధించి చూడబోతున్నారు. ఎలా అనిపిస్తోంది? చాలా బాగా అనిపిస్తుంది. మేము స్వామివారి సేవకు మా 100% డ్యూటీ మేము చేస్తున్నాం. ఏది ఇచ్చినా కానీ చేస్తున్నాం. ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా అనిపిస్తుంది. ఎమోషనల్ గా అనిపించట్లేదా? ఎంతో ఒక్కసారి కళ్ళు నీరు తిరిగిపోతుంది. గూస్ బంప్స్ వస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటే, ఆ స్వామిని చూస్తుంటే. ఒక్క నిమిషం, ఏదో అంటున్నారు? బ్రహ్మోత్సవాలకి మాకు సేవ బుక్ కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. సేవలో భాగంగా స్వామిని దర్శించుకునే సందర్భం ఉంటుంది. కాసేపు మిగిలిన వాటితో పోల్చుకుంటే మీకు కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పి అంటూ ఉంటారు కదా. సో దర్శనం అయ్యిందా? దర్శనం అయింది. మాకు టెంపుల్ డ్యూటీ పడింది. మేము చాలా మేము చిన్నప్పటి నుంచి చూడంగా టెంపుల్లో ఇంతసేపు ఎప్పుడు గడపలేదు. ఇప్పుడు గడిపినందుకు చాలా హ్యాపీగా ఉంది. సాధారణంగా టెంపుల్కి అడుగు పెడుతూ ఉంటే బయట నుంచి గోవిందా అంటేనే కళ్ళల్లో నీరు తిరిగిపోతూ ఉంటుంది కదా. అండ్ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది? అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అప్పుడు? చాలా ఎగ్జైట్మెంట్ ఉండే. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు కళ్ళ నుంచి నీళ్ళు గారిపోతున్నాయి. అసలు నాకు గర్భగుడిలో పడడం ఫస్ట్ టైము. ఎంత మనం విఐపి దర్శనం అయినా అంతసేపు ఉండలేము. ఆ టైంలో చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందండి? ఎందుకంటే అక్కడికి వెళ్ళి సాధారణంగా మనం ఇలా కూర్చుంటేనే ఏదో ఒక అద్భుతంగా, అదో భాగ్యంగా మనం భావిస్తూ ఉంటాం కదా. అలాంటిది సేవకి వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు, మళ్ళీ ఇక్కడ కూర్చున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందండి. దర్శనం అంటేనే అబ్బో, అది చెప్పలేని ఆనందం. ఒకరికి చెప్పినా అది అర్థం కాదు, అది అనుభవిస్తే గానీ తెలియదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అనుభవాన్ని పంచుకుంటూ ఉంటే వాళ్ళు కూడా ఆహా అంత అద్భుతంగా ఉంటుంది అంటూ ఉంటారు కదా. సో అలా మీ మాటలో చెప్పే ప్రయత్నించండి. ఆయన్ని చూసినప్పుడు, దివ్యమంగళ రూపాన్ని చూసినప్పుడు ఎంతసేపు దర్శించుకున్నారు? అండ్ అప్పుడు మీ మనసులో ఏమనిపించింది? లేదు, ఈ జన్మకి ఇంతకన్నా భాగ్యం ఏముంటుంది అని మనసులో ఫస్ట్ అనుకున్నాము. అంతమందిని చూసి అందరికీ బాగుండాలి అని, ఈ దర్శనం అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మాట్లాడుతున్నప్పుడు కూడా గొంతు మారిపోతుంది, బాధ వచ్చేస్తుంది కదా. ఏమనిపించింది? చూస్తే అసలు చెప్పలేమని చెప్తున్నాను కదా, మాటల్లో చెప్పలేని అంత ఆనందం. ఎవరికైనా ఆ భాగ్యం కలగాలని కోరుకుంటున్నాం. ఇంతమంది సేవకులకు కళ్ళలో నీరు తిరుగుతున్నాయి మాట్లాడుతుంటే. మీకు చాలా స్వామివారు ఏది అనుకున్నా చేస్తున్నారు. మనం ఎందుకంటే ఎన్నో అనుభవించి ఇక్కడికి వచ్చినాం. అనుకున్నది అనుకున్నట్టే చేసిండు స్వామి. మీ లైఫ్ లో జరిగిన మిరాకిల్ ఏంటి? మా హస్బెండ్కి 6 months అంటే 6 months కింద బాగలేదు. ఈ భగవంతుని కోరుకున్నందుకు 2 monthsలో చాలా అంటే చాలా మంచిగా అయింది. అందుకే ఈ భాగ్యానికి ఇక్కడికి వచ్చినాం, స్వామివారి సేవను చేసుకుంటున్నాం. ఇంతకన్నా భాగ్యం ఇంకేముంటుంది? థ్యాంక్ యూ సో మచ్. ఒకటా రెండా ఇలా చాలా కథలు ఉన్నాయి. చిన్న మాట్లాడదాం. హాయ్. వా, బ్యూటిఫుల్ వాయిస్. నీ పేరేంటి? నా పేరు దక్షయ్య. దక్షయ్య, ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఇక్కడ కింద తిరుపతి నుంచే వచ్చాను. నీ పేరేంటి? సుశాంత్. సుశాంత్, ఎక్కడి నుంచి వచ్చావు? మా ఊరు నుంచి వచ్చా. అదే, మీ ఊరేంటి? తెలీదా? మీ ఊరు తెలీదా? ఎవరి పేరెంట్స్ ఎక్కడున్నారు? పైన ఉన్నారా? ఓకే, ఎవరు తనెవరు? ఎవరో తెలీదా? ఎవరమ్మా? దక్ష ఎవరు? మా తమ్ముడు. మీ తమ్ముడు తెలియదు అంటున్నాడు నీకు? నువ్వెవరో తెలియదు అంటున్నాడు. వాడు సరదాగా అంటున్నాడు. సరదాగా అన్నావా? లేదు, సీరియస్ గా అన్నావా? అవును. సరే, బ్రహ్మోత్సవాలకు వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది దేవుని చూడడానికి వచ్చినప్పుడు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? లేదు, ఈ ఇయరే. అవునా? ఓకే. సో మమ్మీ వాళ్ళు చెప్పినప్పుడు నీకేమనిపించింది? అండ్ స్వామివారిని ఇలా చూడబోతున్నాం అని చెప్పగా నీకేమనిపించింది? కొంచెం హ్యాపీగా అనిపించింది. అవునా? థ్యాంక్ యూ సో మచ్ దక్ష. అండ్ నీ పేరేమన్నా? సుశాంత్. సో మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం ఇక్కడ వాతావరణం కాస్త కోలాహలంగా, కాస్త సంతోషంగా, కాస్త ఉద్వేగంగా, కాస్త ఉద్విగ్నంగా, కాస్త భావోద్వేగంగా, ఏమని చెప్పాలి, ఎమోషన్స్ ఇంగ్లీష్లో చెప్పంటే మిక్స్డ్ ఎమోషన్స్ అంటూ ఉంటాం కదా, ఇలా ఉందనే చెప్పుకోవాలి. ఇది మరికొద్దిసేపట్లో
స్వామివారి గరుడ వాహన సేవకు సంబంధించి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో క్రౌడ్ చేరుకుంటోంది. ఈ క్రమంలో ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేసింది RTV. తిరుమల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మనతో పాటు సతీష్ రామానుజన్ సోషల్ మీడియా స్టార్ అనే చెప్పుకోవాలి. సో ఇక్కడ కోలాటంలో పాల్గొన్నారు. ఆయన మాటలోనే ఆయనతో మాట్లాడదాం. హలో సతీష్, ఎలా ఉన్నారు? నమస్తే అండి, హరే శ్రీనివాస. చాలా సంతోషంగా ఉంది బ్రహ్మోత్సవాల్లో ఈ కార్యక్రమం ఇలా చేస్తున్నందుకు. ఎన్నో జన్మల పుణ్యం అనుకుంటున్నాను. నా పిల్లలు అంటే నా శిష్యులను తీసుకొని ఇక్కడికి వచ్చి కార్యక్రమం చేయడం నిజంగా స్వామివారు నా దీవెనలను నా నమస్కారాన్ని స్వీకరించి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించారని కోరుకుంటున్నానండి. నేను మీకు ఎప్పుడు వచ్చింది బ్రహ్మోత్సవం నుంచి కాల్? 1 month బ్యాకే వచ్చిందండి యాక్చువల్గా. సో ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఎంతో మంది ఇక్కడికి వస్తే చాలా అనుకుంటారు, అలాంటిది మీరు ఇక్కడికి వచ్చారు అండ్ మాడవీధుల్లో స్వామివారికి మీ నాట్యాభిషేకాన్ని చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఇందాక అన్నట్టు నిజంగా పూర్వజన్మ ఫలం ఉంటేనే కానీ ఇక్కడ వరకు రాలేమనేది అనుకుంటున్నానండి. కానీ నాకు ఇక్కడ రావడానికి మాకు సపోర్ట్ చేసింది మాత్రం దాస్ సాహిత్య ప్రాజెక్ట్ కర్ణాటక తరపు నుంచి నాకు ఈ కార్యక్రమం వచ్చిందండి యాక్చువల్గా. ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఇంతమందితో ఒక్కసారి హౌ యువర్ ఫీలింగ్? ఎందుకంటే మాలాంటి వాళ్ళకి అంటే కామన్గా అనిపించే వాళ్ళందరికీ గూస్ బంప్స్ అంటారు. మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే మాటలు లేవండి, కన్నీళ్ళు కార్చుకోవడం అంతే తప్ప. కానీ నిజంగా అండి ఎన్నో ఇప్పుడు ఇది నా ఫస్ట్ బ్రహ్మోత్సవాలు ఇక్కడ నేను చేసేదండి. ఫస్ట్ టైం చేస్తున్నాను. బట్ చాలా సంతోషంగా ఉంది. ఇన్ని లక్షల జనం ముందు నేను చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. హరే శ్రీనివాస్. మీ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి, కారణం తెలుసుకోవచ్చా? అంతా కారణం స్వామివారేనండి. స్వామి ఇక్కడ దగ్గర రప్పించుకున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అనుకున్నారు ఎప్పుడైనా బ్రహ్మోత్సవాల్లో నేను పాల్గొంటానని? ఎప్పుడు అనుకోలేదండి. కానీ ఈ కార్యక్రమం ఇచ్చినందుకు మాత్రం నేను దాస్ సాహిత్య ప్రాజెక్ట్ మాత్రం రుణపడి ఉంటాను అనుకుంటున్నానండి. రాత్రి నిద్ర పట్టిందా మీకు? ట్రైన్ ఎప్పుడు దిగేస్తామో, ఎప్పుడు కార్యక్రమం మొదలెడతామో, ఎప్పుడు రెడీ అవుతారో, ఎప్పుడు ఫోటోలు తీసుకుందామో, మాడవీధుల్లో ఏ పాట చేయాలి, ఏ పాట ఏ సాంగ్ వరకు ముందుకు వెళ్ళాలనేదే ఆలోచన రాత్రంతా కూడా. కానీ స్వామివారు అందంగా చేయించుకుంటున్నారండి. అలాగే ఇటు సతీష్ రామానుజన్ వాళ్ళ మదర్కు ఒక్కసారి మీరు ఇటు వచ్చేయండి అమ్మా, ఇటు వచ్చేయండి. రైట్, ఆమె మాటలు కూడా తెలుసుకుందాం. ఎలా అనిపిస్తుంది మీ అబ్బాయికి సంబంధించి అతి అద్భుతమైన పర్ఫార్మెన్స్? ఇలా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు, మా అబ్బాయికి ఉన్నత స్థాయిలో స్థానాన్ని ఇచ్చినందుకు నాకైతే ఒక తల్లిగా చాలా గర్విస్తున్నాను. ఏడుస్తున్నారు? ఇటువంటి అవకాశాలు ఇంకా ఎన్నో స్వామి కల్పించాలి అన్న ఉద్దేశంతో ఒక తల్లిగా నాకు ఏజ్ లిమిట్ ఇచ్చి ఈ కార్యక్రమంలో అవకాశం ఇవ్వకపోయినా మా కుమారుని యొక్క కార్యక్రమాన్ని చూడాలి అన్న ఆనందంతో ఎంతో కుతూహలంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నా. రైట్, సతీష్ గారు. ఓకే, సో మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను నేను. ఎవరు మాట్లాడతారు మీ బ్యాచ్లో? ఇక్కడ చాలా మంది. సో చూడొచ్చు ప్రముఖులు కూడా అక్కడికి చేరుకుంటున్న సందర్భం. సో ప్రతి ఒక్కరు కూడా మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేను మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి, చాలా హ్యాపీగా ఉంది. అనుకోలేదు, మా గురువు గారి వల్ల ఈ సంవత్సరం మేము అసలు అనుకోలేదు బ్రహ్మోత్సవాలకు వస్తామని. దేవుడి దయ వల్ల, మా గురుగారి దయ వల్ల ఇప్పుడు బ్రహ్మోత్సవాలకు రావడం జరిగింది మాకు. రైట్, ఎక్కడో పుట్టిన మన కళలు సంప్రదాయాలు ఇక్కడ ప్రదర్శిస్తున్న సందర్భం సామాజిక వేదికగా ఎలా అనిపిస్తుంది మీకు? వెంకటాచలం అన్ని కళలకు సమాహారం. సరస్వతి స్వరూపమైనటువంటి హంసవాహనం పైన మనం తిలకించాం. ఈనాడు సర్వభూపాల వాహనంపై స్వామివారిని మనం చూస్తూ ఉన్నాం. అంటే పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవ స్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్ఠి ప్రముఖామరాధిపులకం ప్రాపింపరాకుండు దుస్తర మార్గమ్మున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మృక్కెదన్ అని చెప్పి మనకు అందనటువంటి ఐరమ్మదీయము, అశ్వత్థము, అపరాజితపురము, హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాల్లో ఉండేటువంటి వైకుంఠంలో ఉండే స్వామి కలియుగంలో ఇలా నృత్యం చేసేటువంటి వాళ్ళని, భజన చేసే వాళ్ళని, నామ సంకీర్తన ద్విపాయాలను ఆశ్రయించే వాళ్ళని అందరినీ ఉద్ధరిస్తామని అర్చామూర్తిగా స్వామి ఇక్కడికి వచ్చాడు. అయితే మనం అనుకుంటాం, అయ్యో మనం ఏదో నృత్యం చేస్తున్నాం, కోలాటాలు చేస్తున్నాం, భజనలు చేస్తున్నాం, మనం చాలా తక్కువేమో, యజ్ఞయాగాదులు ఎక్కువేమో అని. కానీ స్వామే స్వయంగా చెప్పారు,
యజ్ఞాదుల చేతం కరుగదు మన్మనంబు సంతోష తరంగితమై మన్మనంబు రమ్య చరిత్ర. ఎక్కడైతే నన్ను బాగా సంగీతామృత ధారల అంగీకృతమైన ఎట్లు సంగీతము అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని కోలాటాలు భజనలు నృత్యాలు చేస్తూ ఉంటారో అక్కడ నేను ఆనందంగా ఉంటాను. నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయే రవౌ. నేను యోగుల హృదయంలో ఉండొచ్చు, సూర్యమండలంలో ఉండొచ్చు, వైకుంఠంలో ఉండొచ్చు, కానీ ఆనందంగా ఎక్కడుంటాను అంటే మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నా భక్తులు ఎక్కడైతే ఉత్సాహంగా నాట్యం చేస్తూ ఉంటారో, గానం చేస్తూ ఉంటారో, పారవస్యంతో కోలాటాలు చేస్తూ ఉంటారో అక్కడ ఉంటాను ఆనందంగా అన్నారు. ఆనందం అంటే బహుశా ఈరోజు ఇక్కడే ఉన్నారు అని చెప్పి అనడానికి నిదర్శనం అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు చూడొచ్చు అందరూ కోలాటం ఎంత సరదాగా ఉంది అనేది. సతీష్, కంక్లూషన్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మీకు ఎంతో పేరు తెచ్చి పెట్టిన ఆ పాట ఒక్కసారి మీ నోట. రఘుకుల తిలకారారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడేదరా. ఈ సాంగ్ నాకు పాడిన ఆయనకి కోటి కోటి నమస్కారాలండి. ఈ పేరు తీసుకొచ్చిన నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, నా ఇన్స్టాగ్రామర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మీడియా తరపున చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. హరీష్ శ్రీనివాస్. థ్యాంక్ యూ సో మచ్ సతీష్. మొత్తంగా అయితే మాత్రం మన కళలు మన సంప్రదాయాలు ఎలా ప్రతిబింబిస్తున్నాయో చూస్తున్నారు. ఎప్పుడు మన కళను మన సంప్రదాయాన్ని వదులుకోకపోతే మనని ఏదో ఒక రోజు ఒక మంచి స్థానంలో నిలబడతాయని చెప్పడానికి బహుశా సతీష్ ఒక చక్కని ఉదాహరణ చెప్పుకోవచ్చు. అండ్ ఇదిగో ఈ ఫ్యామిలీ చూస్తున్నారు కదా, ఈ ఫ్యామిలీ అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారండి మీరంతా? మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. మహబూబ్ నగర్ నుంచి వచ్చారు. సో మన మహబూబ్ నగర్ నుంచి వచ్చారు. అండ్ ఇప్పుడు ఇంక డైరెక్ట్గా నేను వాళ్ళతో మాట్లాడేస్తాను. ఎస్, ఎక్కడి నుంచి వచ్చారన్నారు మీరు? మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ నుంచి వచ్చారా? తెలంగాణ. తెలంగాణ. ఎన్ని గంటలు బయలుదేరారు అక్కడి నుంచి? 25 మార్నింగ్ 10 o'clock. మార్నింగ్ 10 o'clock. సో ఏ కాటేజెస్ బుక్ చేసుకోలేదు? సో చూడొచ్చు ఫ్యామిలీ అంతా. ఇదిగోండి, ఎంతమంది ఉన్నారు మొత్తం మీరు? 11 మంది ఆడపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు దీంట్లో మొత్తం 11 మంది. ఒక్కసారి కొంతమంది ఇటువైపు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మా, ఎంతమంది వచ్చారు మీరు? ఎంతమంది వచ్చారు మొత్తం? 11 మెంబర్స్. కాటేజ్ ఏం బుక్ చేసుకోలేదు, రూమ్లో ఏం బుక్ చేసుకోలేదు. ఎందుకు? దొరకలేదు. ఎవరిని అడగలేదు. ఇక్కడ ఏదో మంచిగా ఉందని ఇక్కడ కూర్చున్నాం అంతే. దర్శనం ఎప్పుడు మీది? మార్నింగ్ అయిపోయింది. దర్శనం అయిపోయింది. ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు దర్శనం చేసుకున్నారు? మేము నైట్ వచ్చాము. ఒక నిమిషం, ఎప్పుడు వచ్చారు? నిన్న నైట్ వచ్చారు. సో మీరు ప్రయత్నం కూడా ఏం చేయలేదు కాలేజెస్కి? ఏం చేయలేదు. ఏం చేయకుండా దర్శనం కోసం వచ్చేసారు అంతే. సో ఇక్కడే సెటిల్ అయిపోదాం అని చెప్పి. ఓకే, ఒకసారి మీరు చూడొచ్చు. ఇగో ఇలా ఒక క్లాత్ అలాగే ఒక చాప వేసుకొని ఫ్యామిలీ అంతా. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ నేను చూపిస్తాను. జొన్న రొట్టె, వీళ్ళకి జొన్న రొట్టె ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి జొన్న రొట్టె తింటూ మాట్లాడతా. సో మీరు చూడొచ్చు ఫ్యామిలీ అంతా కూడా. ఇదిగో కాస్త ఫ్యామిలీకి సంబంధించి చూస్తున్నారు. అమ్మా, నేను కూడా మీతో పాటు తినచ్చా? మీరు చూడొచ్చు జొన్న రొట్టెతో పాటు ఇదిగోండి. మీరు చూస్తే కనుక ఇదిగో జొన్న రొట్టె, కారం పొడి, ఈ రెండే తెచ్చేసుకున్నారు. ఎప్పుడు చేస్తున్నారు ఇవన్నీ? ఎప్పుడు చేస్తున్నారు జొన్న రొట్టె? అంతేనా? అంతే, వారం రోజుల కన్నా ముందే చేసేస్తున్నారు. ఓకే, నాకు ఇంత వద్దు, చిన్నది ఇవ్వండి చాలు. చిన్న హాఫ్ ఇచ్చినా చాలు. ఎందుకంటే ఇప్పుడే నేను కూడా తిన్నా. సో వాళ్ళతో పాటు నేను తింటా. కొంచెం పొడిగా నాకు. సో ఇదిగో నేను కూడా పల్లి పొడి ఇచ్చారు. సో లెట్ మీ బైట్. అద్భుతం అబ్బా, అంతే కదా. భగవంతుడు దర్శనం చేసుకొని సంకల్పం ఉంటే చాలు కదా. చాలు, అంతే కదా. ఏమంటారు? అంతేనా? అంతే కదా. సో మీరు చూడొచ్చు ఇదంతా కూడా ట్రాఫిక్ సంబంధించి. ఇదంతా చూస్తారు కదా కార్ పార్కింగ్ ఏరియా. సో ఈ కార్ పార్కింగ్ ఏరియాలో రోడ్డు మీద హ్యాపీగా ఫ్యామిలీ ఒక చాప వేసి కూర్చొని జొన్న రొట్టె తింటూ కారం పొడి ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను కాబట్టి ఇంకో చేతితో నేను జస్ట్ తింటున్నా అన్నమాట. నేను ఏం చెప్తున్నా, తిరుమల యాత్రకు వచ్చినప్పుడు
ఒక్కొక్క భక్తుడిని పలకరిస్తూ ఉంటే స్టోరీస్ ఆర్ డిఫరెంట్. అండ్ ఐ థింక్ మిడ్ నైట్ అరౌండ్ ఎంత అవుతుందంటే నేను టైం కూడా చూపిస్తా. ఇగో 10:45 అవుతుంది. అండ్ హ్యాపీగా ఫ్యామిలీ ఇక్కడే చాప్ వేసుకొని వచ్చిన బట్ట అక్కడ ఏర్పాటు చేసుకొని ఫ్యామిలీ అంతా అది జొన్న రొట్టె తింటూ మొత్తం ప్యాక్ చేసేసుకొని వచ్చేసారు. అండ్ చూడొచ్చు. సో ఇట్ షోస్ కేవలం సంకల్పం ఉంటే చాలు. జొన్న రొట్టె తింటూ హ్యాపీగా ఫ్యామిలీ అంతా చూడండి. ఎక్కడ రిగ్రెట్స్ రాత్రి ఇక్కడే పడుకుని పోతారా? నైట్ ఇక్కడే నైట్ అంతా ఇక్కడే పడుకుని పోతారమ్మా మీరు? ఇబ్బంది ఏమనిపిస్తుందా? బట్ భగవంతుడి కోసం అంతేనా? సో చూడొచ్చు. అది మొత్తంగా అయితే మాత్రం. సో మీరు కూడా తినేయండి. అండ్ జొన్న రొట్టె విత్ పల్లి పొడి. సో మీరు చెప్పండి మీ స్టోరీస్. అండ్ డివోషనల్గా కావచ్చు, లేకపోతే టూర్స్లో కావచ్చు, మనకి కావాల్సిన చేయాలనుకున్న దాని సందర్భంలో వి ఫీల్ వెరీ ఎంజాయ్డ్, రైట్? చాలా తృప్తి అనిపిస్తుంటుంది. వీడియో జర్నలిస్ట్, సెల్ఫ్ వీడియోస్. సో మొత్తంగా అయితే అది. సో మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. తిరుమల నుంచి సచిన్, RTV. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.